వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉపాసన గారు మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాలి కదా అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రామ్ చరణ్ వైఫ్, అదేవిధంగా చిరంజీవి కోడలు ఉపాసన, ఆమె ప్రజెంట్ అపోలో హాస్పిటల్స్కి వైస్ చైర్పర్సన్గా ఉన్నారు, అపోలో సిఎస్ఆర్కి. అలాంటి ఉపాసన మాట్లాడుతున్నారంటే దానికి ఒక శాంటిటీ ఉండాలి. అలాంటి ఉపాసన అంటే ఒక నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారు ఆవిడ. అలాంటి ఆవిడ మాట్లాడుతున్నారు అంటే నిజంగానే జనం కూడా కొంతమంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆమె చెప్పిన మాటలను కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఏదైనా తమ అభిప్రాయాన్ని జనం ముందో ఇంకో ఎవరి ముందైనా డెలివర్ చేసే ముందు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వాటి మీద పట్టు ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము అనేది, దాని రెప్లికా ఎలా ఉంటుంది అనేది. అలా యాజ్ ఇట్ ఈజ్గా మనం మాట్లాడిన మాటలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా వదిలేస్తే దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఆవిడ సొసైటీలో ఒక ప్రీడామినెంట్ పర్సన్గా ఉన్నారు కాబట్టి. ఈరోజు వ్యక్తిగతంగా ఉపాసనకు సంబంధించి ఎవరికి ఎలాంటి విద్వేషాలు కూడా లేవు. ఎందుకంటే ఆవిడ రామ్ చరణ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ప్రేమ వివాహం, చిరంజీవి ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసింది, ప్రతాప్ రెడ్డి ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ వివాహాన్ని. ఆ రోజున చేసుకున్న తర్వాత ఆమె మీద ట్రోలింగ్స్ నడిచాయి స్టార్టింగ్లో. కానీ తన ఆహార్యం విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, కానీ చాలా పర్ఫెక్ట్గా ఎవల్యూట్ అయ్యారు ఆవిడ. ఈరోజు ఆ స్థాయిని, తన మీద ట్రోలింగ్ నడిచే స్థాయి నుంచి చాలా పర్ఫెక్ట్గా తన ఆకృతిని మార్చుకున్నారు, అదేవిధంగా అన్నిటినీ మార్చుకున్నారు ఆవిడ. సో అంత పర్ఫెక్ట్గా ఎవల్యూట్ అయ్యారు పర్సనాలిటీ విషయంలో కావచ్చు, తన భాష విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు. అదే సమయంలో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఆవిడ. సో ఆబ్వియస్లీ ఆ వారసత్వం కూడా ఆవిడకి హెరిడిటీగానే వచ్చేసింది. ఈరోజు చూస్తే అపోలో హాస్పిటల్స్ లైఫ్కి, అదేవిధంగా అపోలో హాస్పిటల్ సిఎస్ఆర్కు వైస్ చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ. సో అలా ఉపాసనకు సంబంధించి ఎవరికైనా ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్కి కావచ్చు, ఇక ఆవిడ మీద మెగాస్టార్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానుల్లో ఉపాసన అంటే అంతే గౌరవం ఉండింది. ఆవిడ ఫ్యామిలీని చూసుకునే విధానం కావచ్చు, తన అత్తని మామల్ని గౌరవించే విధానం కావచ్చు. సో ఆ స్థాయిలో ఉపాసన మీద అందరికీ కూడా గౌరవం అయితే ఉంది. కానీ మనం మాట్లాడేటప్పుడు ఇందాక నేను అన్నట్టు ఉపాసన లాంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఒక నలుగురు ఐదుగురు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విన్నవాళ్ళు ఆ మాటలు. మరి ఆ మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అలా చూసుకోకపోవడం వల్లే ఇవాళ ఉపాసన సోషల్ మీడియాకు కూడా చాలా టార్గెట్ అవుతున్నారు. ఎందుకంటే ఆవిడ లేటెస్ట్గా హైదరాబాద్ ఐఐటీలో అక్కడ స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం చేసి కూడా కొద్ది రోజులు అవుతూ ఉంది. కానీ లేటెస్ట్గా దాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఉంచారు. దానికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ కూడా మాట్లాడారు ఆవిడ. అయితే అక్కడ కీలకంగా మాట్లాడిన కామెంట్స్ ఏంటంటే, అక్కడ స్టూడెంట్స్ని కలిశాను నేను, తను మాట్లాడే క్రమంలో మీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా అని అడిగాను అక్కడ స్టూడెంట్స్ని. అడిగితే అక్కడ చాలామంది అబ్బాయిలు చేతులు పైకెత్తారు, అమ్మాయిలు చేతులు పైకెత్తలేదు చాలామంది. సో ఇది అమ్మాయిల ఇండిపెండెన్సీకి నిదర్శనం అని చెప్పేసి ఆవిడ అక్కడ మాట్లాడారు. మీ ఇష్టం వచ్చిన ఏజ్లోనే మీరు పెళ్లి చేసుకోండి, మీకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాతే మీరు పెళ్లి చేసుకోండి, మీకు ఇంకా ఒక బీమా సౌకర్యం ఉంది, ఎగ్ ప్రిజర్వ్ చేసుకునే హాస్పిటల్స్ ఉన్నాయి ఇవాళ. సో అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవసరమైనప్పుడు మీరు పెళ్లి చేసుకోవచ్చు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఆ తర్వాత మీరు పిల్లల్ని మీకు అవసరమైనప్పుడు మీ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకొని మీ అవసరం అనుకున్నప్పుడు మీరు పిల్లల్ని కనొచ్చు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇది ఒక బీమా లాంటిది, ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని చెప్పేసి ఆవిడ చాలా ధీమాగా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వీడియోని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దాన్ని ఏం చెప్పాననే దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఆవిడ. దీని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొంతమంది పాజిటివ్గా కూడా స్పందించారు. చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది ఉపాసన మాట్లాడిన మాటలు ఇవాళ. ఎందుకంటే జోహో అధినేత శ్రీరామ్ వెంబు లాంటి వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అందుకే సోషల్ మీడియాలో ఉపాసన చేసిన కామెంట్స్ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి. అదే క్రమంలో మళ్ళీ దాని మీద స్పందించారు. చాలా ఆరోగ్యపరమైనటువంటి చర్చ జరుగుతోంది నా కామెంట్స్కి సంబంధించి. ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలు పెళ్లి చేసుకోమంటే అది తప్ప, ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోండి, ఇన్సూరెన్స్ అలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉంది మీకు అండగా అని చెప్తే అది తప్ప అంటూ కూడా ఆమె మాట్లాడారు. మళ్ళీ ఆవిడ సోషల్ మీడియా వేదిక కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. తప్పులేదు, అమ్మాయిలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాల్సిందే. కానీ పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో వివాహ వ్యవస్థను అవమానించేలాగా ఆమె మాట్లాడారు. అది ఇక్కడ చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. కొంతమంది దీంట్లో హిందుత్వవాదులు కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ అవడం జరిగింది. ఇక్కడ ఉపాసన గమనించాల్సింది ఏంటంటే, ఒకవైపు మనం చూస్తే అటు రెండు రాష్ట్రాల సీఎంలు కానీ, ప్రధాన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కానీ ఈరోజు మీరు పెళ్ళిళ్ళు త్వరగా చేసుకోండి, పిల్లల్ని కనండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తా ఉన్నారు. జనాభా తగ్గిపోతూ ఉంది, జనరేషన్స్ మాయమైపోతూ ఉన్నాయి ఈ టెక్నాలజీలో అప్డేట్ చేసుకోవడం కారణంగానే. ఒకవైపు సీఎంలు మెసేజ్ ఇస్తూ ఉన్నారు, సీఎం స్థాయి వ్యక్తులే.
ఇంకోవైపు ఏమో తల్లిదండ్రులు కూడా భారంగా భావిస్తారు. ఇప్పుడు మనం సోషల్ స్టిగ్మాని అంత ఈజీగా బ్రేక్ చేయలేరు మన పేరెంట్స్. ఎందుకంటే పల్లెటూరులో ఉంటారు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి, మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి అమ్మాయికి మీ అమ్మాయి పెళ్ళెప్పుడు చేస్తారని ఒక ప్రెజర్ స్టార్ట్ అవుతుంది సొసైటీ నుంచి. అంతేకాదు ఎంత త్వరగా అమ్మాయికి పెళ్లి చేసి ఒక జీవితం ఏర్పాటు చేస్తే మనం అంత రిలాక్స్ అవ్వచ్చు అని కూడా పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉపాసనలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతాప్ రెడ్డి మనవరాలు కాలేరు అమ్మాయిలు. ఉపాసనలాగా ప్రతి ఒక్కరూ రామ్ చరణ్కి వైఫ్ కాలేరు. ప్రతి ఉపాసనలాగా ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి కోడలు కాలేరు. సో అంత సెక్యూర్డ్ లైఫ్ ప్రతి ఒక్కరికి ఉండరు. అంత స్థాయిలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు సొసైటీలో చాలా తక్కువ మందే ఉంటారు. మెజారిటీ అమ్మాయిలు మారుమూల పల్లెటూరు నుంచే వస్తారు. మిడిల్ క్లాసు, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ నుంచే రిప్రజెంట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆ స్థాయిలో చదువుకొని జాబ్ కొట్టి ఒక పెళ్లి దాకా వెళ్ళేటప్పటికే నానా సప్త సముద్రాలు దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ లోపలే ఆ పేరెంట్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది. వాళ్ళు పెళ్లి కోసం ఆ అమ్మాయిని ప్రెజర్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ త్వరగా పెళ్ళైతే ఆరోగ్యంగా పిల్లలు పుడతారు. త్వరగా పెళ్ళైతే ఎక్కువ రోజులు పిల్లల కోసం వెయిట్ చేయాల్సి ఉండదు. మన కళ్ళ ముందే మనం బతుకున్నప్పుడే మన పిల్లలు సెటిల్ అవుతారు అనే ఒక అంచనా పేరెంట్స్కి ఉంటుంది. దాంట్లో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కాబట్టి. సో అలాంటి పరిస్థితి నుంచే ఈరోజు కొంత టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం, గ్లోబలైజేషన్ కారణంగా అనేక పరిస్థితులు మారిపోయాయి. 30 వస్తే కానీ కెరీర్ మీద ఫోకస్ పెడతా ఉన్నారు యూత్. 30 వస్తే కానీ 30 క్రాస్ అవుతూ ఉంటే కూడా మాకు ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని కొంతమంది అంటూ ఉన్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దు అని నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇంకొంతమంది చూసినట్లయితే అసలు వివాహ వ్యవస్థకే దూరంగా ఉన్నారు. మాకు పెళ్ళి వద్దు అని సింగిల్గా ఉండడానికి చాలామంది ఇష్టపడతా ఉన్నారు. సో ఆ కారణంగా జనరేషన్స్ మనం కోల్పోతూ ఉన్నాము అనేది ఒక అంచనా. సెన్సెక్స్లో కూడా అదే బయటకు వస్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మీరు పిల్లల్ని కనండి, జనరేషన్స్ లాస్ అవుతా ఉన్నారని అప్పీల్ చేస్తూ ఉన్నారు. అలాంటిది నిజానికి అమ్మాయిలకి ఒక ఆరోగ్యకరమైన వయసు అంటే 25 to 30 అని చెప్తారు. పిల్లల్ని ఏదైతే వాళ్ళు కండానికి కానీ పెంచడానికి కానీ తర్వాత విషయాల్లో ప్లాన్ చేసుకోవడానికి పెంచడానికి కానీ ఈరోజు ఉపాసన మీరు ఏజ్ మీద కాదు, మీ పెళ్ళిళ్ళ మీద కాదు, ముందు మీరు ఫోకస్ పెట్టాల్సింది మీ కెరీర్ మీద అని చెప్తా ఉన్నారు. ఆవిడకి బ్యాక్గ్రౌండ్ అంత స్థాయిలో ఉంది కాబట్టి ఆవిడ పెళ్ళిని, పిల్లల్ని, అదేవిధంగా కెరీర్ని కూడా అంత అద్భుతంగా ప్లాన్ చేసుకోగలిగారు. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉంటాయి పల్లెటూళ్ళలో ఆడపిల్లలకి. చాలా ఇందాక నేను చెప్పినప్పుడు సప్త సముద్రాలు దాటాల్సి ఉంటుంది వాళ్ళని పెంచాలంటే తల్లిదండ్రులు కూడా. సో ఒక అమ్మాయి ఆ పల్లెటూరుని విడిచి బయటకు వచ్చి ఒక జాబ్ చేసుకోవాలంటే ఆమెకి ఎంతో పరిమితులు ఉంటాయి. వాటన్నిటినీ దాటుకోవాలి, తల్లిదండ్రులను ఒప్పించాలి, ఆ సోషల్ స్టిగ్మాని బ్రేక్ చేయాలి. కానీ తల్లిదండ్రులు మాత్రం బ్రేక్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఇన్ని జరిగితే కానీ ఆ అమ్మాయి జాబ్ దాకా రాలేదు. జాబ్ దాకా వస్తే మళ్ళీ ఆ జాబ్ నుంచి కొంత పరిణతి చెందుకొని తనకంటూ ఒక సెల్ఫ్ సస్టైన్కి రావడానికి కూడా ఎంతో టైం పడుతుంది. వీటన్నిటి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పెళ్లి ఏజ్ అయిపోతుంది. పెళ్లి ఏజ్ అయిపోతే పిల్లలు పుట్టే ఏజ్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత పుట్టే పిల్లలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు వీధికి ఒక 10 పుట్టుకొస్తూ ఉన్నాయి IVF సెంటర్స్ కానీ, ICSIలు కానీ, ఇవన్నీ. సో అన్ని ప్రయత్నాల తర్వాత ప్రయత్న లోపం లేకుండా ఓకే ట్రై చేసుకుంటే సో అప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈరోజు IVF సెంటర్స్కి వెళ్తూ ఉన్నారు, తలుపు తడుతూ ఉన్నారు, తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు పిల్లలు. సో టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఈ గ్లోబలైజేషన్తో పరిగెత్తు తమ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేశారు. ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతోంది ఈరోజు రాష్ట్రాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా. అలాంటి టైంలో ఉపాసన మీరు పెళ్ళిళ్ళు లేటుగా చేసుకున్నా పర్లేదు, మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అంటే ఎగ్స్ ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి? పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు. సో ఆ ఎగ్స్ అంత పర్ఫెక్ట్గా ఫ్రీజ్ చేసిన తర్వాత అయినా దాని రిజల్ట్ పక్కాగా ఉంటుందా, ఫెర్టిలిటీ అంతే ఉంటుందా అనేది ఇక్కడ ఆన్సర్ లేదు. ఇంకోవైపు ఏంటంటే ఈ విషయంలో ఉపాసన మీద విమర్శలు రావడానికి ఈరోజు అటు అపోలో హాస్పిటల్స్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ కానీ, అదేవిధంగా అండాలు ఫ్రీజింగ్ కానీ సపరేట్గా ఒక బ్యాంక్ ఏర్పాటు చేసినాయి హాస్పిటల్ వైపు నుంచి. అందుకనే ఆమె తన హాస్పిటల్ని ప్రమోట్ చేసుకుంటా ఉందని కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. నేనైతే ఆ దిశగా ఉపాసన మాట్లాడింది అయితే నేను అనుకోను. ఆమె లైఫ్లో అదే జరిగింది కాబట్టి, తాను అదే చేశాను కాబట్టి కెరీర్ని బిల్డ్ చేసుకున్నాను, పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాను, మేము కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాము, మీరు కూడా అదే చేయండి అని చెప్పి తన సక్సెస్ని మిగతా వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేసింది ఆవిడ. కానీ నేను ఇందాక చెప్పినట్టు అందరూ ఉపాసనలు కాలేరు. సో ఉపాసన పేరెంట్స్ లాగా వెల్లాఫ్ ఉండలేరు. సోషల్ స్టిగ్మాని బ్రేక్ చేయడానికి ఇంకా కొన్ని తరతరాలు పడుతుంది. అసలు బ్రేక్ చేయాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు కూడా. సో అలాంటి సందర్భంలో ఉపాసన చెప్పిన ఇవన్నీ కూడా అది రాంగ్ పోర్ట్రైట్ అవుతా ఉంది సమాజంలో. ఆమె మాట్లాడే ముందు ఒక్క వర్గాన్నే ఏదైతే బాగా సంపన్న కుటుంబాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడుంటే బాగుండేదేమో, అది మెన్షన్ చేసి ఉంటే. కానీ ఆవిడ అందరినీ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో ఇది చాలా సీరియస్గా డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతా ఉంది. అందుకే ఇలా మాట్లాడే ముందు ఆవిడ వెనక ముందు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మాట్లాడిన తర్వాత ఎలా ఆలోచిస్తారు, తన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఆ మీటింగ్లో ఒక 5-6 అమ్మాయిలు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఎటువైపు వెళ్తాయి అనేది ఉపాసన
ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండాలి. ఇలా మాట్లాడే ముందు ఆవిడ కూడా ముందు ఆలోచించాల్సింది. తన సక్సెస్ని పక్కన వాళ్ళ మీద, తన సక్సెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక బిజినెస్ ఎంపైర్కి వారసురాలుగా తను ఎవల్యూట్ చేసుకుంది అనేది చెప్పవచ్చు అంతవరకు. కానీ తన పర్సనల్ లైఫ్ని మిగతా వాళ్ళ లైఫ్ మీద రుద్దే ప్రయత్నం ఇక్కడ తప్పు, ఉపాసన చేసింది మాత్రం. సో అందుకనే ఈరోజు ఉపాసన మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. పాజిటివ్గా స్పందించే కన్నా నెగిటివ్గా స్పందించే వాళ్ళే ఎక్కువైపోయారు ఈరోజు ఉపాసన కామెంట్స్ మీద. అందుకే ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీ కానీ ఒక ఆవిడ మాట్లాడాలనుకుంటే చాలా పద్ధతిగా దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో ఉపాసన దాన్ని పోర్ట్రైట్ చేసిన విధానం చాలా రాంగ్ వేలో వెళ్తూ ఉంది. అందుకే ఇదంతా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈరోజు ఉపాసన చేసిన కామెంట్స్ని మొత్తానికైతే ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే అది సమాజాన్ని కూడా ఎఫెక్ట్ చేసేలాగా కూడా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఉపాసన ఎలా స్పందిస్తారన్నది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.